వందనాలండి. ఈరోజు నవంబర్ 19. మార్పు కొరకు దేవుడు ఏర్పరచుకున్న స్త్రీలను కూడా దేవుడు సమాజంలో మార్పుల కోసము, సంఘంలో మార్పుల కోసం వాడుకున్నాడు. సంఖ్యాకాండం 27:6లో సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. ఈ మాట ఎవరో అన్నది కాదండి, యెహోవా దేవుడే అన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు మనం కూడా అదేలాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ పాపం ద్వారా మారిన మనము తిరిగి పూర్వపు స్థితికి వస్తే ఆయనతో సహవాసం చేయవచ్చని ఆశిస్తూ ఉన్నాడు. మన ఇహలోకపరమైన విషయాలలో, వైఖరిలో, హృదయాలలో మార్పులు రావాలి. కొన్ని మార్పుల కొరకు దేవుడు కొందరు స్త్రీలను ఉపయోగించాడు. మొదటిది చట్టంలో మార్పులు. చట్టంలో మార్పుల కొరకు కూడా స్త్రీలను వాడుకున్నాడు దేవుడు. స్త్రీలు మనుషుల్లాగా కూడా చూడబడని కాలంలో దేవుడు వారికి ప్రాధాన్యతలిచ్చి ఏకంగా వారికి స్వాస్థ్యం గురించిన చట్టంలో మార్పు కొరకు ఉపయోగించుకున్నాడు. ఆనాటి కాలంలో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు భాగం లేదు. కానీ సంఖ్యాకాండం 27:1-11లో సెలోపెహాదు కుమార్తెలు తమ తండ్రి ఆస్తి కొరకు చేసిన న్యాయ పోరాటం చూడగలం. మీరు అది చదవండి, బాగుంటుంది. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు, కుమారులు లేరు. వాగ్దాన దేశపు పంపకాలు జరుగుతున్నప్పుడు మోషే వారి తండ్రి ఆస్తి ఇవ్వలేదు. వారు ధైర్యంగా మోషే, ఎలియాజరు, యాజకుడైన ఎలియాజరు మరియు మిగిలిన నాయకుల ముందు నిలబడి తమ తండ్రి స్వాస్థ్యం అడిగారు. కుమారులు లేకుంటే మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా అని క్వశ్చన్ చేశారు. సంఖ్యాకాండం 27:4లో. ఇటువంటి సమస్య ఎప్పుడు ఎదుర్కొని మోషే దేవుని యొద్ద అడిగినప్పుడు దేవుడు వారి పక్షంగా వహించి అప్పటి నుండి చట్టం మార్చి కుమారులు లేకపోతే కుమార్తెలకు ఆస్తి వస్తుందని చెప్పాడు. ఇది ఇశ్రాయేలీలకు విధించబడిన కట్టడి అని రాయబడింది. రెండవది, ప్రపంచంలో మార్పుల కోసం దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు కదా. పాపంతో నిండిపోయిన మానవాళి మార్పు కొరకు రక్షకుని అవసరత ఉన్నప్పుడు దేవుడు భక్తిపర్రాలు, విధేయురాలైన మరియను ఎన్నుకున్నాడు. మరియమ్మ ద్వారా మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒక స్త్రీ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చిందని స్త్రీ ద్వేషించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అందరూ సమానమే తన దృష్టిలో అని చెప్పడానికి స్త్రీ ద్వారానే విమోచకుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. మూడవది, హృదయాలలో మార్పులు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని ఇర్మియా ప్రవక్త 17:9లో చెప్తాడు. కాబట్టి సువార్త మాత్రమే దాన్ని మార్చగలదు. నూతన నిబంధనలో లూదియా, అపొస్తలుల కార్యం 16లో చూస్తాము. ఆమె ఐరోపీయురాలి హృదయము దేవుడు తెరిస్తే ఆమె సువార్త ప్రకటించి అనేకులను మార్చింది. ఆమె హృదయం దేవుడు తెరిస్తే ఆమె గృహాన్ని ఆమె సువార్త కోసం తెరిచింది. ప్రార్థన చేసుకుందాం. దయమై యేసునాయనా, మేము కూడా ఇతరులను మార్చే విధంగా మారు మనసు వచ్చేటట్టుగా చేసి స్వార్థ ప్రకటించి మీ రాజ్యంలోకి తీసుకొచ్చే వాళ్ళగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.